రాజమండ్రిలో అడ్డుగోలుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గౌతమి సూపర్ బజార్ భవనాన్ని కూల్చివేయాలని మాజీ మంత్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేశారు. నిన్న గౌతమి సూపర్ బజార్ ముందు ఆందోళన చేసిన భరత్ ఇవాళ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలున్న అక్రమ నిర్మాణం విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులకు ముడుపులు చెల్లిస్తే ఎన్ని అక్రమ నిర్మాణాలైనా కట్టుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఎంపీ భరత్తో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే గౌతమి సూపర్ బజార్ స్థలంలో ఏదైతే ఉందో ఇష్టరీతిన కన్స్ట్రక్షన్ భారీ స్థాయిలో జరిగిపోయింది. కోర్టు డైరెక్షన్ ఉన్నా సరే అడ్డగోలుగా నిర్మాణం అయితే జరిపారు. దీంతో అడ్డగోలుగా నిర్మించిన ఈ భవనాన్ని ఖచ్చితంగా కూల్చివేయాలని మాజీ ఎంపీ భరత్రామ్ ఇప్పటికే ఆందోళన ప్రారంభించారు. ముఖ్యంగా మున్సిపల్ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన ఆయన ఏమంటారు చూద్దాం. ఇప్పుడు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని తెలుసు, కనీసం సెట్ బ్యాక్స్ లేవు, అయినా సరే చిన్న చిన్న వ్యవహారాల్లో ముందుకు వచ్చే మున్సిపల్ అధికారులు ఎందుకు దాన్ని టచ్ చేయట్లేదు? ఇవాళ గౌతమి సూపర్ బజార్ గత ఎన్నికల్లో నా పైన ఒక అస్త్రం కిందన ఉపయోగం పెట్టారు. ఆ గౌతమి సూపర్ బజార్ స్థలానికి సంబంధించి నాకు 5 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారని ఈవీఎం ఎమ్మెల్యే ఊరు వాడ ప్రచారం చేసి మొత్తం పాంప్లెట్లు జల్పించాడు. రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, కాలేజీల్లోనూ లక్షల పాంప్లెట్లు జల్పించి రాజమండ్రిలో అతిపెద్ద కుంభకోణం 5 కోట్ల కుంభకోణం మీకు తెలుసా అని చెప్పి ఈ రకమైన నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. నేను ఇవాళ హైకోర్టులో మా మనిషి ఉస్మాన్ ఏదైతే కోర్టులో కేసు ఫైల్ చేశాడు, ఫైల్ చేసిన తర్వాత కోర్టు కూడా దీన్ని ఏదైతే ఇప్పుడు ఈ గౌతమి సూపర్ బజార్ పేరు పైన పర్మిషన్ పెట్టాలి, ఇండివిజువల్ పేరు పైన పెట్టుకున్నారు, అదేమో స్టేటస్కో ఇచ్చారు, అయినప్పటికీ కూడా ఎక్స్ట్రా ఫ్లోర్ వేశారు. అసలు ఈ మున్సిపల్ అధికారులు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇదే రోడ్లో మున్సిపల్ కమిషనర్ ఆయన బంగ్లా నుంచి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే మెయిన్ రోడ్డు పైన కనబడుతుంది. ఇవాళ సిటీ ప్లానర్ చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే బీపీఎస్ ఎగ్జిస్టెన్స్లో ఉందండి, ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టుకోవచ్చు, సెట్ బ్యాక్స్ లేకపోయినా పర్వాలేదు, అది మేము రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, బీపీఎస్ అనేది 2025 ఆగస్టులో వచ్చింది. మరి 2 నెలల క్రితం వేసిన ఎక్స్ట్రా ఫ్లోరు మీ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నప్పుడు మరి ఏ రకంగా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. అంటే ఇందులో ఎన్ని ముడుపులు ఎన్ని చేతులు మారినాయి అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను అదే గౌతమి సూపర్ బజార్ దగ్గర వచ్చి నుంచుంటా, ఈవీఎం ఎమ్మెల్యేకి సవాల్ చేస్తూ ఉన్నా. నువ్వు ఎవరైతే నాకు 5 కోట్లు ఇచ్చారన్నావో అతను తీసుకురా, తీసుకొచ్చి ఎదురుగుండా నుంచోబెట్టిగో పలానా చోట పలానా వాడు ఇచ్చాడని అది ప్రూవ్ చేయి, నేను బహిరంగ క్షమాపణ చెప్తా, లేకపోతే నువ్వు చెప్తావని సవాల్ చేస్తా ఉన్నా. రాజమండ్రిలో ఇది ఒకటే కాదు, 100ల కొద్ది బిల్డింగ్లు అనాథరైజ్డ్ బిల్డింగ్లు కట్టి ఇవాళ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే పెద్ద కాసుల వర్షం కింద మారిందనేది ఆరోపణ చేస్తారు. ఈ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టారు చూడండి, అసలు పార్కింగే లేదు. గౌతమి సూపర్ బజార్ మార్కెట్లో నిర్మించిన ఈ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో డెమాలిష్ చేయాలని మాజీ ఎంపీ భరత్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖచ్చితంగా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే వైఎస్ఆర్సీపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.